నేడు మన దేశ రాజధానిని గడగడలాడించిన ఒక భయంకరమైన చరిత్రలో నిలిచిపోయే చీకటి అధ్యాయాన్ని లోతుగా పరిశీలిస్తాం. 2025 నవంబర్ 10 ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆ కారు పేలుడు అది కేవలం ఒక ప్రమాదమా లేక దేశ భద్రతకు సవాల్ విసిరిన ఒక కుట్రన? క్షణాల్లో నగరమంతా భయాందోళనలు, భద్రతా వలయాలు. అసలు ఈ పేలుడు వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది? ఆ రోజు ఏం జరిగింది? మన ఏజెన్సీలు దీనిపై ఏం విచారించాయి, ఏం కనుగొన్నాయి? ఈ సమగ్ర విచారాత్మక కథనంలో మనం ఒక్కొక్క సాక్ష్యాన్ని విశ్లేషిద్దాం, అనుమానితుల ప్రొఫైల్ ని పరిశీలిద్దాం మరియు ఈ భయంకరమైన ఘటన వెనుక దాగి ఉన్న నిజాలను ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. 2025 నవంబర్ 10 సోమవారం సాయంత్రం 6:52 ప్రతిరోజులాగే తమ పనులలో, ప్రయాణాలలో ఉన్న వేలాది మంది సామాన్యులు. కానీ ఆ ఒక్క క్షణంలో చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన ఒక భయంకరమైన విస్ఫోటనం ఢిల్లీ నడిబొడ్డున భయాన్ని నిలిపింది. రోడ్డుపై నెమ్మదిగా కదులుతున్న హ్యుండాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రత ఎంత ఉందంటే చుట్టుపక్కల సుమారు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వాడిలో 13 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో మరణించిన వారంతా తమ కుటుంబాలకు ఏకైక ఆధారం. లోకేష్ అగర్వాల్, డిటిసి బస్ కండక్టర్ అశోక్ కుమార్, క్యాబ్ డ్రైవర్ పంకజ్ సైని, కాస్మెటిక్ స్టోర్ లో పనిచేసే నోమాల్, ఇలా అనేక కుటుంబాలు ఈ విషాదంలో చిన్నాభిన్నమయ్యాయి. మరణించిన వారిలో ఇప్పటి వరకు 6గురిని గుర్తించడం జరిగింది. వారి కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అసలు ఏం జరిగింది? ఎవరు ఈ దాడికి బాధ్యులు? పేలుడు సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఎన్ఐఏ మరియు ఎన్ఎస్జి వంటి ఉన్నత దర్యాప్తు సంస్థలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటన జరిగిన రాత్రి 10 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ దాడి ఒక కుట్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ప్రసంగిస్తూ ప్రకటించారు. ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలు దొరికిన రోజునే జరగడం దర్యాప్తు సంస్థలకు అనుమానాలకు బలం చేకూరింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఉగ్రవాద సంబంధిత UAPA చట్టం కింద FIR నమోదు చేశారు. ఈ దర్యాప్తును ప్రస్తుతం కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ అయిన NIA పర్యవేక్షిస్తుంది. పేలుడు జరిగిన ప్రాంతం మరియు చుట్టుపక్కల ప్రాంతాలని CCTV ఫుటేజ్ నిశితంగా పరిశీలించి అనుమానితులను కదలికలను గుర్తించారు. పేలుడు పదార్థాల స్వభావం, వాటి మూలాలు మరియు పేలుడు జరిగిన విధానాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశోధించారు. గూఢాచార సంస్థలు సేకరించిన సమాచారం మరియు కాల్ డేటా రికార్డులను విశ్లేషణ ద్వారా అనుమానితులను గుర్తించారు. పునర్నిర్మించడానికి 3D మ్యాపింగ్ టెక్నిక్లను కూడా ఉపయోగించారు. ఇది సాధారణ ఉగ్రవాద దాడి కాదు, ఇది వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించిన కుట్ర అని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ మాడ్యూల్ యొక్క కుట్ర ఎంత లోతైనదో తెలుసుకోవాలంటే వారి అసలు ప్లాన్ గురించి తెలుసుకోవాలి. పోలీసులకు పట్టుబడిన కీలక నిందితుడు మొబైల్ డేటా విశ్లేషణలో ఈ దాడిని వాస్తవానికి ఈ ఏడాది జనవరి 26 అంటే రిపబ్లిక్ డే నాడు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఆ రోజున భద్రత కట్టుదిట్టంగా ఉండడం మరియు నిఘా పెరగడంతో వారు తమ ప్లాన్ ను వాయిదా వేసుకున్నారు. ఈ దాడికి ముందు డాక్టర్ ఉమర్ నబీతో సహా నిందితులు ఎర్రకోట మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అనేక సార్లు రెక్కి నిర్వహించారు. జనసమర్థం, సెక్యూరిటీ బలగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, పేలుడుకు సరైన స్థలం ఏదో వారు పక్కాగా పరిశోధించారు. కానీ వారి ప్లాన్ అమలు జరుగుతున్నప్పుడు వారు భయాందోళనలకు గురై లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల కారును పూర్తిగా లక్ష్యాన్ని తాకించకుండానే పేలుడు సంభవించుండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ పేలుడు ఘటనను దర్యాప్తు సంస్థలు ఫరీదాబాద్ లో జరిగిన ఒక ముఖ్య సంఘటనతో ముడిపెట్టారు. నవంబర్ 10వ తేదీన ఢిల్లీ పేలుడుకు కొద్ది సమయం ముందు జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా పోలీసులు కలిసి కాశ్మీర్ కు చెందిన 2 డాక్టర్లను అరెస్ట్ చేశారు. వీరు జైష్ ఎ మహమ్మద్ మరియు అన్సర్ గజత్వుల్ హింద్ వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దర్యాప్తులలో ముఖ్యంగా డాక్టర్ ముజామిల్ అహ్మద్ గనాయ్ పేరు బయటపడింది. ముజామిల్ ఆల్ ఫల్ యూనివర్సిటీలో బోధిస్తున్నాడు. ముజామిల్ అరెస్టు తర్వాత పోలీసులు అతను ఉంటున్న రెంట్ హౌస్ ని చెక్ చేసినప్పుడు దాదాపు 3000 కిలోల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలు దొరికాయి. అమోనియం నైట్రేట్ తో పాటు రిమోట్లు, టైమర్లు, వాకీ టాకీస్, AK-47 గన్ వంటి బాంబు తయారీ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇది అత్యంత ప్రమాదకరమైన విద్యావంతుల భాగమైన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్ర అని స్పష్టమవుతుంది. ఈ మాడ్యూల్ లో మహిళా
డాక్టర్ తో పాటు మరో 2 డాక్టర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటంటే, విద్యావంతులైన గౌరవనీయులైన డాక్టర్లు మరియు ప్రొఫెసర్లు ఈ విధ్వంసకర కార్యకలాపాలలో ఎలా ప్రమేయం కలిగి ఉన్నారు, వారి నేపథ్యం ఏమిటి, ప్రేరణ మరియు ఉగ్రవాద సంస్థలతో వారికి సంబంధాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు దర్యాప్తు ఏజెన్సీలు సమాధానాలు వెతుకుతున్నాయి. మరి ఈ ఉగ్ర మాడ్యూల్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వైట్ కాలర్ టెర్రర్ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వారు సామాజిక సేవ కార్యక్రమాలు లేదా చారిటబుల్ ట్రస్ట్లు అనే ముసుగులు నిధులు సేకరించేవారు. వారి వృత్తిపరమైన నెట్వర్క్ల ద్వారా సమాజంలో ఎవరికీ అనుమానం రాకుండా డబ్బులు సేకరించి దానిని ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించారు. ఈ పద్ధతి భద్రతా దళాల నిఘా వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది. ఎందుకంటే సాధారణ ఉగ్రవాద మార్గాలను కాకుండా వ్యవస్థీకృతమైన ఆర్థిక మార్గాలను వారు ఉపయోగించుకున్నారు. ఈ 2 ఘటనలను కలిపి కీలకమైన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ ముజామిల్ తో కలిసి ఆల్ ఫలా యూనివర్సిటీలో పనిచేసిన ఉమర్ తమ సహచరులు అరెస్టు తర్వాత అదృశ్యమయ్యాడు. పేలుడులో ఉపయోగించిన హుండాయ్ i20 కారు చివరిసారిగా ఉమర్ వద్దే ఉంది మరియు పేలుడు సమయంలో ఆయనే డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉమర్ కూడా ముజామిల్ కు చెందిన పుల్వామా గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం NIA, NSC మరియు ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును విచారిస్తున్నారు. పేలిన కారు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ నుండి మొదలుకొని నిందితులకు చెందిన మరో అనుమానాస్పద రెడ్ కార్ ను హర్యానాలో గుర్తించడం వరకు దర్యాప్తు చాలా వేగంగా సాగుతుంది. నిందితులలో ఒకరైన ఉమర్ నబీ తల్లి DNA నమూనాలను సేకరించి పేలుడులో ఛిద్రమైన శరీర భాగాలతో పోలుస్తున్నారు. ఈ మొత్తం ఉదాంతాన్ని కేంద్ర ప్రభుత్వం ఉగ్రదాడిగా ప్రకటించి తక్షణమే విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనకు బాధ్యులైన వారిని తప్పకుండా పట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశాడు. ఈ దాడి మన దేశ భద్రత ముందు ఒక కీలకమైన ప్రశ్నను ఉంచింది. సరిహద్దుల ఆవల కాదు, దేశం నడి ఒడ్డున ఉన్న ఫరీదాబాద్ లో 3000 కిలోల పేలుడు పదార్థాలు ఎలా చేరాయి? ఇది 6 ఏళ్ల క్రితం పుల్వామా దాడి సమయంలో అడిగిన అదే ప్రశ్న. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి కార్యాలయం, భద్రతా వ్యవస్థ యొక్క జవాబుదారీతనంపై ప్రజలకు సరైన సమాధానం కావాలి. ఉగ్రవాదం ఇప్పుడు రూపాంతరం చెందుతుంది. డాక్టర్లు మరియు ప్రొఫెసర్ల వంటి విద్యావంతులు ఈ కుట్రలో ప్రమేయం కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉగ్రవాద నెట్వర్క్లు ఎంత లోతుగా విస్తరించి ఉన్నాయో తెలియజేస్తున్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది మరియు మరిన్ని నిజాలు బయటపడవచ్చు. ప్రొఫెషనల్స్ ను ఉగ్రవాదం వైపు ఎలా మళ్లిస్తున్నారు? దీనిని రాడికలైజేషన్ అంటారు. విద్యావంతులు భాగమైన ఈ మాడ్యూల్ కు సరిహద్దుల ఆవల ఉన్న శిబిరాల నుండి ఆదేశాలు ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ఛానల్ ద్వారా అందుతున్నాయి. ఈ దాడి కేవలం ఒక పేలుడు మాత్రమే కాదు, మన సామాజిక నిర్మాణంలో చొచ్చుకు వస్తున్న ఒక కొత్త రకమైన ప్రమాదానికి సంకేతం. ఈ క్లిష్టమైన సమయంలో మనం భయానికి లొంగకుండా వివేకాన్ని కాపాడుకోవాలి. విమర్శనాత్మక దృక్పథంతో వాస్తవాలను విశ్లేషించండి, కానీ నిరాధారమైన కుట్ర సిద్ధాంతాలు లేదా పక్షపాత ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు చేరవేయడానికి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.